హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు లేడీస్ మస్తీ. సో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్బ్‌గా ఉన్నాను. సో, ఇప్పుడే జిమ్‌కొచ్చామన్నమాట. సో, మ్యూజిక్ వినంగానే ఏదో తెలియని హ్యాపీనెస్. సో, మేము జిమ్‌కి వెళ్ళలేము, ఇంట్లోనే చేసుకోవాలి అన్న వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఫస్ట్ వన్ జంపింగ్ జాక్స్. ఇది టోటల్ బాడీ వర్కౌట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హై నీస్. సో, ఇదొక 10, అదొక 10 చేసేసుకోండి స్టార్టింగ్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీ టచ్ అన్నమాట ఎల్బోతోని. సో, ఇది థర్డ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఫోర్త్ వచ్చేసి సైడ్ మూవ్స్. సో, సైడ్ మూవ్స్ అనేది నీ అనేది బెండ్ అవ్వకూడదు. అది కేర్‌ఫుల్‌గా చూసుకోండి. అండ్ ఇదొచ్చేసి స్క్వాట్స్ అన్నమాట. సో, అలా హోల్డ్ చేయండి ఒక 10 సెకండ్స్ అలా స్టార్టింగ్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ వరకు థైస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళ కోసం ఈ ఎక్సర్సైజ్ అన్నమాట. సో, ఇవన్నీ 10, 10, 10, 10 అలా చేసుకుంటూ వెళ్ళండి. సో, ఇదేంటి అనంటే సైడ్ థై ఫ్యాట్ ఉంటుంది కదా! సో, అది బర్న్ అవ్వటానికి చాలా వర్క్ అవుతుంది. అండ్ ఇదొచ్చేసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో, కొంచెం మూవ్‌మెంట్‌తో అన్నమాట. అండ్ ఇదొచ్చేసి మనకి ఏంటి అనంటే జస్ట్ నీ పెయిన్ ఉన్న వాళ్ళకి నీ అనేది బెండ్ అవ్వదు. సో, ఆ ప్రాక్టీస్ కోసం స్లోగా ఇలా టో టచ్ చేయండి అంతే. ఒక 10 టైమ్స్ అలా వీలైతే చేసేయండి. నెక్స్ట్ ఇది సైడ్ టచ్ అన్నమాట. సో, దీంట్లో ఏంటంటే బెల్లీ దగ్గర ఉన్న సైడ్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రీత్‌ని హోల్డ్ చేయండి. లాస్ట్ వీడియోలో నేను ఏదైతే చెప్పానో అది. ఒక 10 సెకండ్స్‌తో స్టార్ట్ చేసి 20, 30, 40 అలా 1 మినిట్ వరకు హోల్డ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిందే ప్లాంక్ పొజిషన్. ఇది స్టార్టింగ్‌లో అస్సలు రాదండి. ఎల్బోస్ దగ్గర పెయిన్ వస్తుంది. సో, స్లోగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి హై ప్లాంక్ చేస్తూనే మళ్ళీ లో ప్లాంక్. ఇది సైమల్టేనియస్‌గా అప్ అండ్ డౌన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఆర్మ్ స్ట్రెంథెనింగ్ కోసం ఇది చాలా వర్క్ అవుతుందన్నమాట. సో, పుషప్స్. నార్మల్‌గా పుషప్స్ బాయ్స్ చేసేలాగా కాదు. ఇది ప్లాంక్‌లో పుషప్స్ అన్నమాట. లో అండ్ హై. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనంటే మనకి ప్లాంక్‌లోనే హైయెస్ట్ పొజిషన్ అన్నమాట ఇది. సో, జస్ట్ బాడీ రెసిస్టెన్స్ కోసం ఇది వర్క్ అవుతుంది. సో, నేను చెప్పినవన్నీ ఎలా అంటే ఒక 10, 10, 10, 10, 10 సెట్స్ లాగా అలా చేయండి. సో, స్లోగా అలా ఇంక్రీజ్ చేస్తూ ఉండండి డైలీ. సో, ఇది చేస్తూ ఒకవేళ మీకు జిమ్ అవైలబిలిటీ ఉంటే ఇలా థ్రెడ్‌మిల్ అలా వెళ్ళండి. లేదు అనంటే డైరెక్ట్‌గా మీకు వాకింగ్ ఎలా అయినా ఉంటుంది కాబట్టి సో, వాకింగ్‌తో నేను ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజెస్ అన్నీ 10, 10, 10, 10 టైమ్స్ స్టార్టింగ్ చేయండి. తర్వాత 1 మినిట్ అలా గ్యాప్ ఇస్తూ లేదా 30 సెకండ్స్ గ్యాప్ ఇస్తూ 2 సెట్స్ లాగన్నా, 3 సెట్స్ లాగన్నా అలా చేసేయండి. మీకు పాసిబుల్ అయిందనుకోండి జాగింగ్ కూడా ప్రిఫరబులే. సో, మీకు ఛాన్స్ లేదు అనంటే ఓకే. వాకింగ్ చేసేసుకోండనమాట. సో, ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను నేను. సో, మేమేంటి అనంటే జస్ట్ ఇలా మిడిల్‌లో కొంచెం బూస్టప్ ఇవ్వటానికి ఇలా ఫన్ చేస్తూ ఉంటానన్నమాట. సో, అక్కడ డంబెల్స్ తీసుకెళ్ళి బెల్లీ పైన ప్లేస్ చేశాను. సో, బెల్లీ ఫ్యాట్ అనేది నీకు బర్న్ అయిపోతుంది ఇంకా అని చెప్పేసి ఏదో జోక్స్ ఏసేసుకుంటున్నామన్నమాట. సో, మన పిల్లలు కార్డ్స్‌తో ఆడుకుంటారు కదండీ! సో, అలా ఏదో నేను డంబెల్స్‌తో ఆడుతున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డైట్ ప్లాన్ కూడా నేను ఒక వీడియో చేసి పెడతానండి. ఎలా చేయాలి? ఏం తినాలి? ఏంటి? అని చెప్పేసి. సో, ఇవన్నీ చేస్తూ మీరు డైట్ ఫాలో అవుతేనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వితౌట్ డైట్ మీకు అస్సలు రిజల్ట్ అనేది కనిపించదు. సో, ఏంటి అనంటే డైట్ ఫాలో అవుతూ జస్ట్ ఇంట్లో నేను ఇప్పుడు చెప్పిన ఎక్సర్సైజెస్ అన్నీ ఒకసారి వీడియో మళ్ళీ చూసుకొని లైక్ సెట్స్ లాగా చేసుకోండి. డైలీ అలా ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. స్టార్టింగ్ పెయిన్ వస్తుంది. బట్ మీరనేది స్టాప్ చేయొద్దు. మా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ లేడీస్ మస్తీ. బై బై.